కేంద్ర కార్యవర్గ సభ్యులు, స్టీల్ ఫెడరేషన్ యొక్క మెంబర్ని, అలాగే ఎన్జేసీఎస్ సభ్యుల్ని. గత అనేక నెలల నుండి కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారంగా ప్రొడక్షన్తో లింక్ అయినటువంటి జీతాలు అమలు చేయడం మొదలుపెట్టింది. భారీ ఎత్తున కార్మికుల యొక్క సంఖ్యని, కాంట్రాక్ట్ లేబర్ కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ని VRS పేరు మీద కానీ భారీ సంఖ్యలో కార్మికుల యొక్క సంఖ్యను కూడా తగ్గింపు చేసింది. ఈరోజు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని స్టీల్ మంత్రిత్వ శాఖ దేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ కర్మాగారాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా సేల్, కుద్రేముఖ్, అలాగే NMDC అన్ని కర్మాగారాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధంగా ఉన్నటువంటి భారతీయ ఇస్పాత్ మజ్దూర్ సంఘ్ ఏదైతే స్టీల్ ఫెడరేషన్లో దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా స్టీల్ కర్మాగారాలను, అలాగే స్టీల్ కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న మైన్స్లో కూడా గత నెల రోజుల నుంచి కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే కర్మాగారాల్లో ఏ రకమైన చర్చలు చేయకుండా, ఎవరితో కూడా చర్చ చేయకుండా, నిష్పాక్షమైన సరైన విషయం లేకుండా కార్మికుల్ని తొలగించడము, ప్రొడక్షన్తో లింక్ అయినటువంటి జీతాలు అమలు చేయడము, వేతన ఒప్పందాలు అమలు చేయకపోవడము, వేతన ఒప్పందం యొక్క ఏరియాస్ని కూడా పే చేయకపోవడము, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో టౌన్షిప్లో నుండి కార్మికులకి కమర్షియల్ యూనిట్ స్టార్ట్ చేయడము, ఆ రకంగా యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడము, VRS మీద వెళ్ళిపోయిన కార్మికుల యొక్క బకాయిలు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడము చాలా దురదృష్టకరము. ఈ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ విధానాలు, అలాగే స్థానిక స్టీల్ మేనేజ్మెంట్ యొక్క విధానాల వ్యతిరేకంగా భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధంగా నుండి స్టీల్ ఫెడరేషన్ తరఫున ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ తెలియపరచడం జరిగింది. వెంటనే స్టీల్ యాజమాన్యము, అలాగే స్టీల్ మంత్రిత్వ శాఖ కార్మిక సంఘాలను పిలిచి ఈ విధానాలని స్వస్థపలకాలని, కార్మికుల సంక్షేమం గురించి అన్ని చర్యలు చేపట్టాలని కూడా భారతీయ మజ్దూర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.